హాయ్ హలో అండి నమస్కారం. సాబ్దానాతో అప్పాలు ఎలా చేసుకోవాలో చూద్దాం మనము. 2 ఆలుగడ్డలు తీసుకోవాలి. బాగా బాయిల్ చేయాలి. బాయిల్ చేసినాక తీసి పక్కన పెట్టుకొని దాని పొట్టు తీసేసి మంచిగా తురుముకొని పెట్టుకోవాలి. తర్వాత మనము సాబ్దానాన్ని మిక్సీ పట్టుకొని ఒక బౌల్ అంతా తీసుకొని దాంట్లో 1 ఆనియన్ 1 పొటాటోని తీసుకొని తురుముకొని మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. 1 కప్ ఆఫ్ మనం 1 కప్ ఆఫ్ సాబ్దానా, 1 కప్ ఆఫ్ పొటాటో, కొంచెం కొత్తిమీర, అల్లం తురుము, జీరా కూడా తీసుకోవాలి. జీరాను కొంచెం మనము స్మాష్ చేసుకొని వేసుకుంటే కొంచెం మంచిగా నోటికి పండ్లకు మంచిగా తగులుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. డైజెషన్ కూడా చాలా మంచిది. 1 పచ్చిమిర్చి చిన్నగా సన్నగా తరుక్కున్నాం కొంచెం టేస్ట్ కోసము కొంచెం తగినంత వీటన్నిటిని బాగా తగినంత ఉప్పు వేసుకోవాలి. వీటినన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం కొంచెం పొటాటోలో కొంచెం వాటర్ ఉంటుంది కదా, మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, తురుముకొని పెట్టుకున్నాం కదా, ఆ పొటాటోను మంచిగా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత మిక్స్ చేసుకుంటే ఈ పచ్చిమిర్చి, జీరా, అల్లం తురుము ఇవన్నీ బాగా మంచిగా మిక్స్ అవుతాయి. తగినంత మనం నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనం మిక్స్ చేసుకుంటున్నప్పుడు తెలిసిపోతుంది ఎంత యాడ్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ పెట్టుకోవాలి, ఎంత యాడ్ చేసుకుంటే మనం పిండి క్వాంటిటీ ఎంత. ఇప్పుడు చపాతీ పిండి తడుపుతాం కదండి, ఆ చపాతీ పిండి మనం ఎంత క్వాంటిటీ, మెత్తగా కావాలన్నా, లూజుగా కావాలన్నా, మీడియం కావాలన్నా, మీడియం ఉంటేనే మంచిగా ఉంటుంది. మరీ గట్టిగా ఉండొద్దు, మరీ లూజ్ కూడా ఉండొద్దు. మీడియం మనం చపాతీ పిండి మీడియం ఉంటే పొంగి మంచిగా చపాతీ ఎంత మెత్తగా మంచిగా వస్తాయో అట్లా వస్తాయి. కానీ ఇది సాబ్దానా కదా, మెత్తగా చాలా బాగుంటాయి. మెత్తగా ఉంటాయి, ఆల్సో ఇట్లా క్రిస్పీగా కూడా ఉంటాయి. మరి మెత్తగా కాకుండా క్రిస్పీగా మెత్తగా మంచి టేస్టీగా యమ్మీగా బాగుంటాయి. ఇప్పుడు డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఇది సాబ్దానా అప్పాలు కదా, చాలా మనం డైట్లో ఇది యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. చాలా టేస్టీ, ఆల్సో వెరీ హెల్దీ, వెరీ యమ్మీ ఆల్సో. దీనికి మనం పుదీనా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పుదీనా చట్నీ కాంబినేషన్ అది కూడా చూపిస్తాను చూడండి. మనం చపాతీ ముద్దలా కలుపుకున్నాం చూడండి, మంచి చపాతీ ముద్దలా మంచి మిక్స్ అయింది. ఒక బౌలు సాబ్దానా, ఒక బౌలు ఒక పెద్ద పొటాటో, మంచి ఒక చపాతీ, దీంతో ఒక 3-4 మంచి అప్పాలు తయారవుతాయి, సాబ్దానా అప్పాలు. తర్వాత మనము ఇంకా దాన్ని కారపప్పులు ఒత్తుకునేది ఉంటుంది కదా, దాంతో మనము ఒక ముద్ద చేసుకొని దానికి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ప్రెస్ చేసేసుకోవాలి. మీడియం సైజు, పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం కారపప్పలు సైజు, ఆ సైజులో వచ్చేస్తాయి. ఆ సైజులో మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఈజీగా వచ్చేస్తాయి కవర్కి. ఈజీగా వచ్చేసింది. పెంక మీద వేసుకొని కాల్చేసుకోవడమే. మరీ పెద్దగా కూడా పెట్టుకోకండి, మాడిపోతాయి, లోపల కుక్ కాదు. కాబట్టి మీడియం సైజులో పెట్టుకొని కుక్ చేసుకుంటే మంచిగా లోపల కూడా మంచిగా మంచిగా కాలుతుంది. అలా బయట క్రిస్పీగా ఉంటాయి, యమ్మీగా ఉంటాయి, బాగుంటాయి తినడానికి. కాబట్టి చిన్నగా దీనికి ఒక స్పూను గీ బాగానే యాడ్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. గీ కదా, మా హెల్త్కి మంచిది, అన్ని విధాల మంచిది, చిన్నపిల్లలకు పెట్టినా మంచిది. నెయ్యి కాబట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి. కాబట్టి దీనికి సైడ్స్కి కూడా కొంచెం మనం గీ యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. కొంచెం పెద్దగా పెట్టుకుందాము పెంక. కొంచెం ఫస్ట్ కాలినప్పుడు పెద్దగా పెట్టుకోండి, కాలుతుంది అన్నప్పుడు సిమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోండి. ఎందుకంటే లోపల కుక్ అయితే బయట కుక్ అయితే మంచిగా ఉంటుంది. బాగా యమ్మీగా క్రిస్పీగా, లోపల మెత్తగా బయట క్రిస్పీగా మంచిగా ఉంటుంది. యమ్మీగా టేస్ట్ కూడా బాగుంటుంది. రావట్లేదు కాబట్టి మనము గీ సైడ్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటే తొందరగా వచ్చేస్తుంది. మనం సైడ్స్కి కూడా గీ యాడ్ చేసుకొని మనము ఇంకా కాల్చుకోవాలి. ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మనకు బయటికి. ఫస్ట్ టైం గీ యాడ్ చేయడం సైడ్కి మర్చిపోయినా, కాబట్టి యాడ్ కష్టంగా వస్తుంది. కానీ సైడ్స్కి కూడా గీ యాడ్ చేసుకొని మిడిల్లో గీ యాడ్ చేసుకోండి, మంచిగా వస్తుంది. ఫస్ట్ టైం వచ్చింది కొంచెం, ఫస్ట్ టైం కదా, స్కిప్ చేయండి. నెక్స్ట్ టైం మంచిగా వస్తుంది, మంచిగా వస్తుంది నెక్స్ట్ టైము. కాబట్టి మనము సిమ్లో కాలుస్తున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది.
లోపల కూడా కుక్ కావాలి కదా, సాబ్దన, కొత్తిమీర, జీలకర్ర, అల్లము, అవన్నీ యాడ్ చేసినాం కదా, అవి కూడా మెల్లగా కుక్ అయితే మనకు మంచిగా కుక్ అయితే పచ్చిదనం అంతా పోతుంది కాబట్టి మంచిగా ఎమ్మీగా టేస్టీగా కూడా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ మళ్ళీ ఇంకొక పిండి ముద్దలాగా షేప్ చేసుకొని ఒక చిన్న హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ప్రెస్ చేసుకోవడమే. చేసుకుంటే షేప్ వచ్చేసింది, మంచి షేప్ వచ్చేసింది ఈజీగా. కాబట్టి మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మంచిగా తీసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పడుతుంది, కొంచెం గీ పడుతుంది. ఆయిల్ కంటే గీ మన మెనూలో పెట్టుకుంటే గీ చాలా మంచిది. పిల్లలకే కానీ పెద్దవాళ్ళకే కానీ గీ తినడం కూడా మంచిదేనండి. డైలీ 1 టేబుల్ స్పూన్ గీని తింటే కూడా చాలా మంచిది, హెల్త్కి కూడా మంచిది. ఫ్యాట్ అంటారా, మనం డే మొత్తంలో ఒక టేబుల్ స్పూన్ గీ తింటే ఏం కాదండి ఫ్యాట్. అది మంచి ఫ్యాటే, కొంచెం మంచి ఫ్యాట్ కూడా మన బాడీలో ఉండాలి కాబట్టి మంచిగానే ఉంటుంది. కొంచెం గీ యాడ్ చేసుకోండి. మన డైలీ ఫుడ్, మన డైలీ మెనూలో ఒక టేబుల్ స్పూన్ గీ తింటే కూడా చాలా మంచిది. చిన్నపిల్లలకి ఇంకా మంచిది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. మనం పెద్దవాళ్ళం కూడా తింటే బ్రెయిన్కి చాలా మంచిది గీ. కాబట్టి ఇప్పుడు కాలిందండి, ఇంకా తీసి పక్కన పెట్టుకొని సెకండ్ వన్ ఇట్లా కాదు, మనం సైడ్స్ కూడా గీ వేసుకుంటే, మధ్యలో వేసుకుంటే కొంచెం గీ బాగానే పడుతుంది వీటికి. మనం తీసుకొని ఇంకా పక్కన పెట్టుకొని సెకండ్ వన్ దీనికి ఆల్సో ఇంకొకటి, దీనికి పుదీనా చట్నీని కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీనికి పుదీనా చట్నీ వెరీ యమ్మీ అండ్ వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్దీ. హెల్త్ పరంగా కూడా సాబ్దానా మనం వాడేవి కూడా అన్నీ హెల్తీ రెసిపీసే. సెకండ్ వన్ దానికి కొంచెం పెద్దగా స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మంచిగా వస్తుంది. కొంచెము మరి పెద్దగా పెట్టుకోకండి. మనం ఇందులో యాడ్ సైడ్స్కి వేసుకోవాలి. మంచి గీ, కొంచెం గీ పడుతుందండి, వేసుకోండి, యాడ్ చేసుకోండి. మనం ఇందులో యాడ్ చేసుకున్నవి కూడా మంచి హెల్తీవే. సాబ్దానా, కొత్తిమీర, అల్లము, పచ్చిమిర్చి, ఇవన్నీ జీరా డైజెషన్కి మంచిగా మనకు బాడీకి హెల్ప్ చేస్తుంది, మన స్టమక్కి. కాబట్టి ఇవన్నీ హెల్తీ రెసిపీసేనండి. సెకండ్ వన్ మంచిగా వచ్చింది, పర్ఫెక్ట్, ఓకే, గుడ్. కాబట్టి మనం అన్నీ యాడ్ చేసేవి కూడా మంచి హెల్తీ రెసిపీసే. వీటన్నిటికి కూడా మనము కొత్తిమీర, పుదీనా కాబట్టి అందరము తినొచ్చు మంచిగా. ఇప్పుడు డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా తినొచ్చు. మనం మెనూలో మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ రెసిపీని. వెరీ హెల్తీ, వెరీ ఎమ్మీ రెసిపీ అండి. పొంగుతుంది కూడా ఇది మంచిగా. పిండి మనం కలుపుకునే దాంట్లోనే ఉంటుంది పిండి. మనం ఎంత మంచి కలుపుకుంటే అంత బాగా పూరీలాగా కూడా పొంగుతాయి. పూరి అంత షేప్ వస్తే చాలండి, మంచిగా పొంగుతాయి, మంచిగా ఉంటాయి. వెరీ యమ్మీ, వెరీ టేస్టీ. దీనికి పుదీనా చట్నీకి కావాల్సిన రెసిపీస్ కూడా చెప్తాను. దీనికి ఒక 2, 3, ఒక 4, 5 అయితే ఇప్పుడు మనం కలుపుకున్న ముద్దకు షేప్కి ఒక 4, 5 అయితే మనిషి బ్రేక్ఫాస్ట్ చిన్నపిల్లలకు ఒకటి తినిపించి మంచిగా కప్ ఆఫ్ గ్లాస్ పాలు ఇచ్చేసిన బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. దీనికి పుదీనా చట్నీ చూద్దామండి. పుదీనా వేసుకోవాలి. ఫస్ట్ పుదీనా ఒక 3-4 పచ్చిమిర్చీలు, అల్లం, ఒక చిన్న అల్లం గడ్డ ఉంటుంది కదండి, దాన్ని ఇట్లా చెక్కలుగా చేసుకొని రౌండ్గా చేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకొని జీరా కూడా యాడ్ చేసుకోండి. జీరా కూడా కర్డ్, కొంచెం పెరుగు యాడ్ చేసుకొని రెడీ అయిపోయింది చట్నీ. టేస్ట్ చూద్దాము ఎట్లా ఉంది. వెరీ యమ్మీ, ఓ వావ్, గుడ్. మంచిగా మెత్తగా మంచిగా వచ్చినాయి, క్రిస్పీగా మెత్తగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ యమ్మీ, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. ప్లీజ్